గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసత్య ప్రచారాలు, రాజకీయ నేతలు రెచ్చగొట్టే తీరు ఢిల్లీ హింసాత్మక ఘటనలకు కారణం. పాక్, బంగ్లా నుంచి చొరబాటుదారులు ఆధిక్యమయ్యారన్న మంత్రి కిషన్ రెడ్డి. వరంగల్ పట్టణ ప్రగతిలో అపశృతి, గోడకూలి బాలిక మృతి. మృతదేహాన్ని చూసి చలించిపోయిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కేతేపల్లి మండల PSCS చైర్మన్ గా బొల్లా వెంకటరెడ్డి ప్రమాణం. ప్రభుత్వ పనితీరుపై విరుచుకుపడ్డ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పల్లె పట్టణ ప్రగతి గొప్ప సాంఘిక మార్పుకు నాంది కానుంది. కల్వకుర్తిలో పట్టణ ప్రగతి కార్యక్రమానికి హాజరైన మంత్రి నిరంజన్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, రాజకీయ నేతలు రెచ్చగొట్టే తీరు వల్లే ఢిల్లీలో హింసాత్మక ఘటనలకు కారణమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈరోజు హైదరాబాద్లో కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాక్, బంగ్లా నుంచి చొరబాటుదారులు ఆధిక్యం అయ్యారని ఆయన తెలిపారు. వారు ఇక్కడ విధ్వంసాలు సృష్టిస్తున్నారని చెప్పారు. పలు రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న భారత్ వైపు ప్రచారం మొత్తం చూస్తోందని కిషన్ రెడ్డి చెప్పారు. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ఎన్నో గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. దేశంలో పెద్ద నోట్లు రద్దు, జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, GST వంటి కీలక నిర్ణయాలను తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఇక పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని 43వ డివిజన్ హన్మకొండ, కొత్తూరు జెండా ప్రాంతంలో ప్రొక్లైనర్తో చదును చేస్తుండగా దురదృష్టవశాత్తు గోడకూలి ప్రిన్సీ అనే బాలిక మృతి చెందింది. ఆ బాలిక తమ్ముడు గాయపడ్డాడు. ఈ ఘటన తెలుసుకున్న రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆ పిల్లల తల్లిదండ్రులను ఓదార్చారు. జరిగిన ఘటన పూర్వపరాలు తెలుసుకున్నారు. వెంటనే సీఎంతో మాట్లాడారు. జరిగిన ఘటన వివరాలు సీఎంకి చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గాయపడిన బాలుడికి వెంటనే మెరుగైన వైద్యం అందే విధంగా డాక్టర్లు, అధికారులతో మాట్లాడారు. అంబులెన్స్ లో ఉన్న బాలిక మృతదేహాన్ని చూసి చలించిపోయారు మంత్రి. మంచిగా ఉంటే అన్ని నేను ఏం చేయాలో చెప్తా. మొక్కదు నేను వదిలిపెట్టాలి. నేను చెప్తున్నా, ఎవరి మాట అది అయ్యేదా? ఎవరైనా చేసేదా? దురదృష్టమే కదా. ఇప్పుడు నువ్వు అది దురదృష్టం. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారికి చెప్పిన, కేటీఆర్ గారికి చెప్పిన, నేను నీకు గుర్తుపట్టట్టు సాయం చేసే బాధ్యత నా సంగతి తెలుసు. ఇక అన్నీ నేను చూసుకుంటాను. మళ్ళా కూడా వస్తాను. నేను కొంచెం బయటికి. కల్వకుర్తిలో పట్టణ ప్రగతి కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణ ప్రగతి ఉద్యమంలా కొనసాగాలని, మన శరీరాన్ని శుభ్రం చేసుకున్నట్లే మన పరిసరాలను బాగు చేసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రతతోనే దోమలను అరికట్టగలం. దోమలను అరికడితే సగం వ్యాధులు ప్రజలకు దూరమైనట్లేనని ఆయన తెలిపారు. పల్లె పట్టణ ప్రగతి గొప్ప సాంఘిక మార్పుకు నాంది కానుందని ఆయన తెలిపారు. దూరం ఉండాలి. దూరం ఇక నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం PSCS చైర్మన్ గా బొల్లా వెంకటరెడ్డి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జోసం చెప్పారు. నకరేకల్లో నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన వ్యక్తిగత అభివృద్ధి కోసం పార్టీ మారాడన్నారు. మంత్రివర్గంలో మాల వర్గానికి ప్రాతినిధ్యం లేదని ఆయన ఆరోపించారు. ఉంటది. 100 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రను పాట రూపంలో రాశారు. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎవరు ఫోన్ చేసినా, ఏం చెప్పినా, ఏం పీక్కుంటూ పీక్కు అని చెప్పినప్పుడు ఎవరికి భయపడలే ఈయన కోసేస్తారా తల్లి బంగారు మైసమ్మ తల్లి కాడ బ్రహ్మాండంగా పండుగ చేసుకుంటున్నాం. గట్టిగా మా వెంకరెడ్డి అనే ఏటలు కోసి దావకు పెడతా తింటూ రాయండి. తిన్నంత మనం పాట కూడా పాడతా చెప్పిన. అందుకే చెప్తున్నా, ఈ ఉత్సాహంతో మా పెద్దలు నాకు దైవ సమానటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి మరియు వేదిక మీద ఆసినటువంటి నా ఆత్మీయ నాయకులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కష్టకాలంలో వేదిక ముందున్నటువంటి నా ఆత్మీయ సహచర కార్యకర్తలందరూ కూడా ఉదయపూర్వక శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు కేతపల్లి మండలం ప్రతికూల పరిస్థితులను కూడా రాజకీయంగా ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూల పరిస్థితులుగా మార్చుకొని రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచేటువంటి మండలం కేతపల్లి మండలం. అటువంటి మండలానికి ఈరోజు బోల వెంకరెడ్డి, గాలపాటి రవీందర్రెడ్డి, పుల్లయ్య, ముల్లయ్య, జనంగ్రస వీళ్ళందరూ కూడా లతీఫ్ లాంటి వీళ్ళందరూ కూడా ఒక సమిష్టిగా పనిచేసిన నాయకులందరూ కూడా కార్యకర్తలందరినీ కూడా సమిష్టిగా పనిచేస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపించేటువంటి ఏపూరు సోమయ్య వచ్చి నేను కూడా పోయి ఫోన్ చేసి చెప్పినా, నిన్ను మళ్ళీ పెద్ద ప్రోగ్రాం పిలుస్తాం కానీ ఇవాళ మా కేతపల్లి మా కాంగ్రెస్ కంచుకోట నువ్వు రావాలి తమ్ముడు అంటే ఇవాళ ఇమ్మడే వచ్చి మన మధ్యలో ఉండి ఇప్పుడు వేరే కార్యక్రమంతో పోవడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. కేతపల్లి అంటే ఇవాళ ఎంపీపీ జడ్పీటీసీతో పాటు మన కాన్ఫరెన్స్ ఏకైక సింగిల్ వెంకరెడ్డి గారిని గెలిపించడానికి సహకరించిన మా డైరెక్టర్లకు, వారికి ఓటేసిన రైతు సోదరులకు, సిపిఎం పార్టీ కానీ ఇతర టిఆర్ఎస్ లో ఉన్న వేరే వాళ్ళు కానీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా వెంకటరెడ్డి గారికి, మా తమ్ముడికి ఒకటే కూడా మొదటిసారి నువ్వు ప్రజాప్రతినిధి అయినావు. రైతులకు సంబంధించిన పదవి, రైతులకు లోన్లు ఇచ్చే పరిస్థితి ఇవాళ దేశంలో మన పార్లమెంట్ లో నివేదిక బయటపెట్టింది. దేశంలో ఆత్మహత్యల్లో తెలంగాణ 5,800 మంది ఆత్మహత్య చేసుకుని 3వ స్థానంలో ఉన్నది. రైతు కావాలి, రైతును కాపాడాలి. 4 లక్షల కోట్లు ఖర్చు అయింది 6 ఏళ్లలో. నేను పార్లమెంట్ లో అడిగిన కేంద్ర ఆర్థిక మంత్రికి ఒక ప్రశ్న వేసిన, అసలు తెలంగాణకు 6 ఏళ్లలో మీకు ఎన్ని కోట్లు ఇచ్చిందని. ఆమె లెక్క చెప్పింది 1,76,000 కోట్లు ఇచ్చినని. ఇంకా బ్యాంకుల ద్వారా ఆ 2 రోజుల్లో వచ్చి ఆ లిఫ్ట్ కూడా ఏర్పాటు చేపిస్తారని. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు నూనె కాడ కడపడితో వచ్చాడు. మా కింద కాలువ పైన మా చెరువు ఉన్నది, 1000 ఎకరాల బత్తాయి తోటలు ఉన్నాయి, 1000 ఫీట్లు వేసిన బోర్లు వేసిన భర్తలే ఉన్నాడు. ఎంత ఖర్చు అయితే చెప్పిన 30 లక్షలు ఖర్చు అయితే సార్ లిఫ్ట్ అన్నాడు. మీరు తలాయితో ఇంటికి 10,000 వేసుకోండి, నా పాలు 10 లక్షలు ఇస్తా అని చెప్పి నెల రోజులనే 30 లక్షలు ఖర్చు పెట్టి లిఫ్ట్ ఇప్పించి ఏ నాయకుడు కూడా మొత్తం పైన లోపలేసుకోవాలని చూసుకుంటాడు. నాకు ఎక్కడ ఊళ్ళో మా నాయన 3 ఎకరాల భూమి తప్ప ఏం లేదు. నా పక్కకు మా లింగయ్యకు 40 ఎకరాల భాగం అవుతుంది.
మాకేం మా నాయన ఇచ్చిన 3 ఎకరాల భూమి మిగిలింది. మా దగ్గర ఏమైనా ఉంటుందంటే మందికి దాని ధర్మాలు చేస్తాం. ముసలి చచ్చిపోయిన వాళ్ళు ఆపలో ఆయన ఉంటే 4 రూపాయలు సాయం చేస్తాం తప్ప తీసుకునేది తెలియదు. అందుకనే దేవుడు కేసీఆర్ గారు 5వ ఎమ్మెల్యేగా ఎత్తిమర్తి వెంకరెడ్డి గారు ఉంటే నా సంగతి చూస్తారని చెప్పి పట్టుబట్టి నల్గొండకు 4 సార్లు వచ్చినాం. ఒకసారి వచ్చి ఏం చెప్పిందంటే ఈసారి కదా. ఇక పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నర్సంపేటలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. నర్సంపేట అభివృద్ధి కోసం 50 కోట్ల నిధులు ఇచ్చాం. దీనికి తగ్గట్టు వార్డులన్నీ శానిటేషన్ నిర్వహణలో ఉండాలన్నారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చాలని మన ముఖ్యమంత్రి ఇంకా కేటీఆర్ చాలా పట్టుదలతో ఉన్నారు. అందుకు ప్రజల సహకారం ఉండాలని ఆయన కోరారు. మున్సిపల్ చట్టంలో ప్రజల సౌకర్యార్థం సమూల మార్పులు చేశారు. ప్రజలు ఒక గౌరవమైన స్థానాన్ని కౌన్సిలర్లకు ఇచ్చారు. అభివృద్ధి చేసి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఒక క్రమశిక్షణ గల పద్ధతిని అమలు చేసుకుంటూ పట్టణాన్ని పరిశుభ్రంగా పెట్టుకోవాలని ఆయన కోరారు. అంటే ఎవ్వరు లేనప్పుడు అంత దూరం ఎందుకు పోవాలో ఇది మొదటి చేస్తుంది. లేకపోతే పక్క ప్లాట్ ఖాళీ ఉన్నదంటే టక్కున ఆలోచిస్తుంది. వీటిని కూడా గుర్తించాలి. నేను స్పెషల్ ఆఫీసర్లు చెప్తున్నా, డ్రైనేజ్ చేస్తుండే పైన వేయాలి. పక్క ప్లాట్ల చెత్త ఎక్కడైతే చెత్త కుండి ఉన్నదో అక్కడనే వేసి రావాలి. లేకపోతే ట్రాక్టర్ వచ్చినప్పుడు వేయాలి. ప్రతి ఇంట్లో పొడి చెత్త తడి చెత్త 2 ఉండవచ్చునే బుట్టలు. నేను కౌన్సిలర్లకు చైర్మన్ వైస్ చైర్మన్ చెప్తున్నా, మీరు ఎక్కడైతే కుండి ఉన్నదో చెత్త కుండి ఉన్నదో ఆ చెత్త కుండి కూడా మంచి కలర్స్ వేసి పెట్టాలి. పట్టణ ప్రగతిని మళ్ళీ కలర్స్ రాసి అందరే వేయాలి. పక్కన వేసిపోతారు కొందరు. అల్ల దూరంగా పోవాలని కిందేసి వాళ్ళని కూడా గుర్తించాలి. మనం ఎక్కడైతే చెత్త కుండీనే వేయాలి. ఇక కరీంనగర్లో జరిగిన పట్టణ ఆర్ఎంపీ మరియు పిఎంపీ అసోసియేషన్ ఎన్నికల్లో డాక్టర్ ఎండి లైకా పెనల్ భారీ మెజారిటీతో గెలుపొందారు. అధ్యక్షులుగా డాక్టర్ లేక్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ పార్థసారథి, కోశాధికారిగా డాక్టర్ అహ్మద్ రిజ్వీ గెలుపొందారు. ఎన్నికల తర్వాత గెలుపొందిన వారిని పూలమాలలు వేసి సత్కరించారు. करेज नहीं बने ना मेरे को करेज नहीं कर रहे हैं. एक ही बार करेगा लास्ट పేరు ఎండి లైక్. ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ ఎన్నికలు జరిగినలో నేను గెలుపొందాను అధ్యక్షుడిగా. ప్లస్ జనరల్ సెక్రటరీగా పాఠసారథి మరియు కోశాధికారిగా అహ్మద్ రిజ్వీ గారు మా టీం మా ప్యానెల్ గెలిచినందుకు నిజంగా నేను ప్రతి సభ్యునికి, మాకు సహకరించిన ప్రతి సభ్యునికి, మరియు జిల్లా బాడీకి, మరియు జోనల్ బాడీకి, మనోహర్ గారికి, రాజమౌళి గారికి, నరసింహాచారికి, రవీంద్రాచార్య గారికి, మరియు ప్రభాకర్ రెడ్డి గారికి, మరియు నా తోటి పట్టణంలో సోదరులు నాకు ఎవరెవరు సహకరి వాళ్ళ పేరు పేరున హృదయవందన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మేము ఈ గెలుపునకు ఇంకా కృషి చేసి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఆర్ఎంపీ పిఎంపీ సోదరులకు మంచిగా ఫ్యూచర్లో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ కాకుండా వాళ్ళకి మేము అండగా ఉండి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఆపద వచ్చినా మేము వెంబడి ఉండి కృషి చేస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను ఆర్ఎంపీ పిఎంపీ కరీంనగర్ జిల్లా అండ్ జోనల్ అధ్యక్షుడిని. కరీంనగర్ పట్టణంలో ఒక నెంబర్ను. ఈరోజు కరీంనగర్ పట్టణ ఎలక్షన్ జరిగినాయి. ఈ కరీంనగర్ పట్టణ ఎలక్షన్లో లైక్ గారు ప్రెసిడెంట్గా గెలిచారు, పార్థసారథి సెక్రటరీగా గెలిచారు, అహ్మద్ రిజ్వీ గారు ట్రెజరర్గా గెలిచారు. వీరికి ఎన్నుకున్న కరీంనగర్ టౌన్లో ఉన్న ప్రతి ఆర్ఎంపీ మిత్రునికి అందరికీ పాదాభివందనాలు. ఎందుకంటే వీళ్ళు చేసిన ప్రతిఫలమే ఇలా విజయంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే లైక్ అనే ప్రెసిడెంటు పోయినసారి ప్రెసిడెంట్గా ఉండి ప్రతి కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మన లోకల్ ఉన్న మినిస్టర్ గారితో కానీ ప్రతి అధికారితో అందుబాటులో ఉండి ప్రతి సమస్యను పరిష్కరించిన వ్యక్తిగా ఈరోజు మన టౌన్లో ఉన్న ప్రతి ఆర్ఎంపీ దాన్ని గుర్తుంచుకొని ఈరోజు కరీంనగర్ టౌన్ ఎలక్షన్లకు ప్రతిఫలంగా ఆయనకు కానుకగా ఇచ్చారు. దానికి ప్రతి సభ్యుడు కష్టపడ్డందుకు అందరికీ మరోసారి పాదనమని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. కరీంనగర్ పట్టణ ఎలక్షన్ను సామరస్యంగా
ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం TUWJH 143 మహాసభ పోస్టర్ని ఆవిష్కరణ ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఎంపీపీ ఉట్నూరు వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో హలో జర్నలిస్ట్ చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ప్రెస్ క్లబ్ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షులు రాచర్ల లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడుతూ మార్చి 8వ తేదీన హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం ఇందిరా పార్క్లో జరిగే TUWJ రాష్ట్ర మహాసభకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జర్నలిస్టు అందరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే జర్నలిస్టు అందరికీ ఇల్లు, స్థలాలు, హెల్త్ కార్డులు ఇచ్చేలా కృషి చేస్తామని అన్నారు. కీలక పాత్ర పోషించినటువంటి తెలంగాణ జర్నలిస్టులు, వీరి కోసం తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల ఆత్మగౌరవం కోసం మన రాష్ట్రం మన యూనియన్ పేరుతో TUWJ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేసి ఆ రోజు హైదరాబాదులో ముఖ్యమంత్రి, ఆనాటి తెలంగాణ ఉద్యమకర్త, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అలాగే ఈనాటి మన ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో తెలంగాణ జాతర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి తెలంగాణ జర్నలిస్టులు పడుతున్నటువంటి బాధల కోసం, వారికి కావాల్సినటువంటి సౌకర్యాల కోసం ఆ రోజు ఎంతో అధ్యయనం చేసి మన రాష్ట్రంలో మన యూనియన్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో అల్లం నారాయణ సార్ ఆధ్వర్యంలో TJF ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పోరాన్ని TUWJగా ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. ఈ యొక్క జర్నలిస్టుల యొక్క సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం, అల్లం నారాయణ సార్ గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జర్నలిస్టుల కోసం అక్రిడేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్లు, హెల్త్ కార్డులు ఇచ్చిన ఘనత అల్లం నారాయణ సార్కు, కేసీఆర్కి దక్కిందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులకు కూడా కేవలం అక్రిడేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మిగతా వాళ్ళకు కూడా ఇప్పించేందుకు వేణన్న గారు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మన ప్రెస్ అకాడమీ చైర్మన్ గారి తరఫున కూడా కలెక్టర్ గారికి చెప్పించడం జరిగింది, మళ్ళీ కూడా చెప్పించడం జరుగుతుంది. అక్రిడేషన్ లేని వాళ్ళకు కూడా, గతంలో అక్రిడేషన్ ఉండి ప్రజెంట్ లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వవలసిందిగా ల్యాండ్ మీరైనా నిబంధనలు సడలించి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ఎల్లప్పుడు కూడా మా యొక్క జర్నలిస్టులు అందరూ కూడా మీ వెంట ఉంటారని తెలియజేస్తూ, జర్నలిస్టుల సమస్యల సాధనే ఏకైక లక్ష్యం TUWJకు ఉన్నది. ఈ యొక్క TUWJ రాష్ట్ర మహాసభకు కీలక పాత్ర పోషించినటువంటి తెలంగాణ జర్నలిస్టు ఫోరంను TUWJగా మార్చి ఈరోజు తెలంగాణ పాత్రికేయుల హక్కుల కొరకు పోరాటం చేస్తున్నటువంటి సంస్థ తెలంగాణ జర్నలిస్ట్ వర్కింగ్ యూనియన్. ఈ సంబంధించినటువంటి రాష్ట్ర మహాసభలకు సంబంధించినటువంటి 8వ తారీఖు నాడు ఉన్నటువంటి దాన్ని, ఈ పోస్టర్ను ఈరోజు జిల్లా అధ్యక్ష కార్యదర్శుల సమక్షంలో ఇల్లంతకుంట మండల ఎంపీపీ గారు ఉట్కూరు వెంకటరమణారెడ్డి గారు, అదేవిధంగా AMC చైర్మన్ వేణురావు గారు, ఇక్కడికి సంబంధించినటువంటి స్థానిక సర్పంచ్ కునబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు గారు, ఇల్లంతకుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రొండ తిరుపతి రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఇల్లంతకుంట మండల పాత్రికేయ మిత్రులు, ఇల్లంతకుంట మండల పార్టీ ఈ సంఘం అధ్యక్షులు, వారందరికీ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు అనేకమైనటువంటి కష్ట నష్టాలు కోర్చి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఎన్నో పోరాటాలు చేశారు. ఈ ఉద్యమంలో విద్యార్థులు, యువకులు, రైతులు, కర్షకులు వేరే రకంగా పోరాటం చేస్తే వీళ్ళు తమ కలంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేకమైనటువంటి అగ్రభాగాన్ని నిలిచి తెలంగాణ సమాజాన్ని మేకొల్పినటువంటి సెక్షన్ ఏదైతే ఉందో జర్నలిస్ట్ సెక్షన్ అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. కాబట్టి మనము జర్నలిస్టుకు సంబంధించినటువంటి సమస్యల పట్ల మాలాంటి ప్రజాప్రతినిధులందరూ కూడా. ఇక గద్వాల పట్టణ పరిధి పిల్లిగుండ్ల ఇందిరమ్మ కాలనీ నుంచి సుమారు కిలోమీటర్ దూరంలోని నెర్నివా ప్రాంతంలోని ఓ చెట్టు కింద అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహం పూర్తిగా కూలిపోయింది. సుమారు 50 నుంచి 55 సంవత్సరాల వయసు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సంఘటనా స్థలంలో లభ్యమైన మద్యం బాటిల్స్, క్రిమి సంహారక మందు ఉన్నట్లు సంఘటన స్థలాన్ని పరిశీలించిన పట్టణ ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.
ఇక సూర్యాపేట స్థానిక మున్సిపాలిటీ వద్ద మాదిగ అమరవీరుల దినోత్సవం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ యాతకుల రాజన్న మాదిగ హాజరై మాట్లాడుతూ సామాజిక న్యాయంతో భాగమైన ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చట్టబద్ధత సాధనకై 25 సంవత్సరాల సార్థిక ఉద్యమ పోరాటంలో అనేక మంది అమరులు పరోక్షంగా ప్రత్యక్షంగా నేలకొరిగారు. వారిని స్మరించుకోవడానికి మార్చి 1వ తేదీన మాదిగ అమరవీరుల దినోత్సవంగా వాళ్ళ రక్తపు అక్షరాలతో లిఖించబడినది. 1994వ సంవత్సరం ఉద్యమం ప్రారంభమైన 2 ఏళ్లకే అంటే 1996లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో ఎస్సీ ఏబిసిడి ఫలాలు పొందినప్పటికీ దురదృష్టవశాత్తు 1997లోనే వర్గీకరణ చట్టబద్ధత చెల్లదని హైకోర్టు కొట్టివేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో గత 25 సంవత్సరాలుగా పెరుగని పోరాటాన్ని చేస్తూనే ఉన్నాం. అయినా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకుండా వర్గీకరణ అంశాన్ని జాప్యం చేస్తూ ఎంతోమంది అమరవీరులని పొట్టన పెట్టుకునే పరిస్థితి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉంది. అనేక మార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలోనే నేను వర్గీకరణ తీసుకొచ్చి పెడతా, మాదిగలకు నేనే అండగా ఉంటా, నేనే నాయకత్వం వహిస్తానని చెప్పి నమ్మబలికి మాయ మాటలు చెప్పి ఇప్పటి వరకు మరి ఆ యొక్క వర్గీకరణ మీద కేంద్రాన్ని ఒత్తిడి చేసేటువంటి పరిస్థితి లేదు. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని చెప్పి భారతీ మాదిగ గారు చనిపోయిన రోజు నిండు అసెంబ్లీలో ప్రకటించి ఆమెకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో కల్పిస్తామని చెప్పి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియో కానీ ఉద్యోగం కానీ వర్గీకరణ మీద అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపెట్టే దాఖలాలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం. ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం మాదిగ ఉపకులాన్ని మోసం చేస్తూ అనేక మందిని పొట్టన పెట్టుకునే పరిస్థితిలో ఉంది. కాబట్టి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో జరగబోయేటువంటి కార్యక్రమాలు జరగబోయేటువంటి అనేక ఉద్యమాలు ఉన్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ యొక్క పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ మొండి వైఖరి, ప్రభుత్వ మొండి వైఖరి, మాదిగ అమరవీరులకు ఇక పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని శానిటరీ కాలనీలోని హెల్త్ పోర్ట్ హై స్కూల్లో ఫేర్వెల్ డే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ ఆరెల్లి దేవక్క కోమరయ్య గౌడ్, జెడ్పీటీసీ మేదర వేణు శారదా కుమార్ యాదవ్, వైస్ ఎంపీపీ కాబ్రబోయిన శ్రీదేవి భాస్కర్, సర్పంచ్ల అల్లం పద్మ తిరుపతి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రుల పేరు కాపాడాలని, మంచి ఉద్యోగం సంపాదించి చదువు చెప్పిన గురువులకు పేరు తీసుకురావాలని అన్నారు. అనంతరం విద్యార్థుల కళా ప్రదర్శనలతో అందరినీ అబ్బురపరిచారు. ఇక నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్జీ షోరూంలో లక్కీ డ్రా తీశారు. వినియోగదారులకు బహుమతులు అందజేశారు. గత దీపావళి నుండి ఈ సంవత్సరం
ఫిబ్రవరి 29 వరకు తమ షోరూంలో గృహోపకరణాలు కొనుగోలు చేసిన వినియోగదారులకు లక్కీ డ్రా కూపన్లు ఇచ్చారు. ఆ కూపన్ల నుండి వినియోగదారుల అందరి సమక్షంలో లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేశారు. మొదటి బహుమతిగా హోండా యాక్టివా స్కూటీని మరియు రెండవ బహుమతిగా 1 కేజీ వెండిని 20 మంది వినియోగదారులకు 50 గ్రాముల చొప్పున అందజేశారు. 29 మందికి కన్సోలేషన్ బహుమతులుగా ప్రెషర్ కుక్కర్ అందజేశారు. మొదట బహుమతిని 842 నెంబర్ కూపన్తో కె దేవిసింగ్ గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎల్జీ షోరూమ్ ఏఎస్ఎం చంద్రశేఖర్ చేతుల మీదుగా ఎల్జీ షోరూమ్ నిజామాబాద్ మేనేజర్ మహేష్ మరియు సిబ్బంది సమక్షంలో బహుమతులు అందజేశారు. ఎప్పుడు వస్తారండి మరి? రేపు రావునా సార్, మీరు ఇప్పుడు రేపు రమ్మంటే రేపు వస్తా. అదే అండి. చాలా లోపల నుండి తీయడం జరిగిందమ్మా. కె దేవి సింగ్ 842 లింగంపేట్. కె దేవి సింగ్ 842. సో వెంటనే కస్టమర్కి కాల్ చేస్తున్నామండి మీ ముందే, మీ సమక్షంలోనే. ఎవరికైతే కూపన్ వస్తుందో వాళ్ళకి మీ షోరూమ్ ప్రైస్ బండి అందజేయడం జరుగుతుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ దాని యొక్క ట్యాక్సెస్ అయితే వాళ్ళ పేరు మీద చేసుకునే ఛార్జెస్ మాత్రం వాళ్ళు పే చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా గిఫ్ట్ ఇస్తే గిఫ్ట్ ట్యాక్స్ తీసుకుంటారండి. ఆ గిఫ్ట్ ట్యాక్స్ మేము చెప్పలేదు. ఎక్స్ట్రా అనేది ఏదైతే ఉందో అది మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. సో పూర్తిగా ఒకసారి సో చిన్న పెద్ద అట్లా ఏం లేదండి, ఆల్మోస్ట్ ఒక సైజులో ఫోల్డ్ చేస్తున్నాము. నరేష్ కమాండ్ డూ ఫాస్ట్ అన్నీ ఒక సైజులో ఆల్మోస్ట్ చెట్లు చూడండి. ఏదైనా పెద్ద ఉంటే కానీ తీయించడం జరుగుతుందండి. సో కన్సోలేషన్ ప్రైజెస్ రావడం జరిగింది సార్. కన్సోలేషన్ అంటే ఇది ప్రెషర్ కుక్కర్. ఎం మహేష్ కుమార్ కూపన్ నంబర్ 972 అండి. ఎం మహేష్ కుమార్ కస్టమర్లు వేసినటువంటి కూపన్స్ కస్టమర్ల సమక్షంలోనే కస్టమర్లతోనే తీయడం జరుగుతుందండి. సార్ వెల్కమ్ సార్. డైస్ ప్రతి ఏడు 2 నుండి 3 డ్రాలు అనేటువంటి నిర్వహిస్తూ రావడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్లో ఇది 8వ డ్రా. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకమైనటువంటిది. మేము ఆర్ఆర్ సంస్థ ఆరంభించబడి 15వ వార్షికోత్సవం పునస్కరించుకొని ప్రత్యేకించి ఈ డ్రా నిర్వహిస్తూ ఉన్నాము. సో గత సుమారు 5 నుండి 6 నెలలుగా మనం ఈ డ్రా కూపన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని ఈరోజు రివీల్ చేయబోతున్నాము. అందరికీ మీకు తెలిసినటువంటి డ్రా కూపన్స్లో మనం అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే మళ్ళీ ఒకసారి అందరికీ తెలియజేస్తున్నాను. ఇందులో 15 షోరూమ్లకు 15 యాక్టివా హోండాలు పెట్టడం జరిగింది. మన షోరూమ్కి 1. అట్లాగే 15 షోరూమ్లకు 15 కేజీల సిల్వర్ వెండి ఇవ్వడం జరిగింది. సో ఈ సిల్వర్ కాయిన్స్ 1 కేజీ ఒకరికి కాకుండా ఎక్కువ మందికి రావాలనేటువంటి ఉద్దేశంతో 50 గ్రామ్స్ చొప్పున 20 మెంబర్స్కి తీయడం జరుగుతుంది. సో అట్లాగే ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అసత్య ప్రచారాలు, రాజకీయ నేతలు రెచ్చగొట్టే తీరు ఢిల్లీ హింసాత్మక ఘటనలకు కారణం. పాక్ బంగ్లా నుంచి చొరబాటుదారులు ఆధిక్యమయ్యారన్న మంత్రి కిషన్ రెడ్డి. వరంగల్ పట్టణ ప్రగతిలో అపశృతి, గోడకూలి బాలిక మృతి.
మృతదేహాన్ని చూసి చలించిపోయిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కేతేపల్లి మండల పిఎస్సిఎస్ చైర్మన్ గా బొల్లా వెంకటరెడ్డి ప్రమాణం. ప్రభుత్వ పనితీరుపై విరుచుకుపడ్డ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పల్లె పట్టణ ప్రగతి గొప్ప సాంఘిక మార్పుకు నాంది కానుంది. కల్వకుర్తిలో పట్టణ ప్రగతి కార్యక్రమానికి హాజరైన మంత్రి నిరంజన్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.